ఎన్ఆర్ఐల్ని టార్గెట్ చేసి కొన్ని ప్రాపర్టీ మోసాలు చేస్తూ ఉంటారు. జనరల్గా ఎలాంటి మోసాలు చేస్తూ ఉంటారు మేడం? ఎన్ఆర్ఐస్ అంటే జనాలకి ఎట్లా అయిపోయింది తెలుసా? ఉమ్, ఫుల్ సంపాదిస్తారు, ఫుల్ డబ్బులు ఉంటాయి, అవును. ఆడెక్కడనో ఉంటారు, పట్టించుకోరు. వీళ్ళకి రావడానికి పోవడానికి వీసాకి దాని అన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ ఎంతో మంది ఎన్ఆర్ఐస్ కి సంబంధించిన ప్రాపర్టీ వాళ్ళు ఏం తిరిగి రారు అన్నట్టుగా ఇక్కడ కబ్జాలు పెట్టడాలు మెయిన్ థింగ్. అవును. కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే వీళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఎన్ఆర్ఐ ఇక్కడ 10 ఏళ్ళు అట్టే ఉన్నాడు ఇంకా రాడు అని చెప్పేసి అదే ప్రాపర్టీ డబుల్ రిజిస్ట్రేషన్ చేసిస్తుంటారు వేరే వాళ్ళకి. అవును. మళ్ళీ ఇది కాకుండా ఏంటంటే కొంతమంది ఇంకా కేసెస్ ఎలా ఉంటాయంటే ఫర్దర్ ఒకవేళ అక్కడ ఉండుకుంటే ఇక్కడ ఎవరైతే ఎన్ఆర్ఐ ప్రాపర్టీస్ ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు సేవింగ్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చేస్తారు, ప్రాపర్టీస్ కొనుక్కుంటారు అట్లా ఇట్లా. సో ఎన్ఆర్ఐస్ కదా నాలెడ్జ్ లేదు, లీగల్ నాలెడ్జ్ లేదు, వాళ్ళు ఇక్కడ ఉండరు, ఉన్న రోజులు మేనేజ్ చేసి పంపిద్దాం అన్నట్టుగా మోసం చేస్తుంటారు. అంటే లేని ప్రాపర్టీ ఉన్నట్టు, ఉన్న ప్రాపర్టీ లేనట్టు ఇలా చూపించుకుంటా మోసాలు చేస్తారు. సో వీటన్నిటికీ నేను ఒక చెప్పే రెమెడీ ఏంటంటే ఎన్ఆర్ఐ అయినా మీకు ఏదన్నా ప్రాపర్టీ కొనాలనుకుంటే ఫస్ట్ ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోండి. అడ్వకేట్ నేను కలిసి లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ ప్రాపర్టీని కొనొచ్చా, ఈ ప్రాపర్టీ జెన్యూన్ అయినా అనేది ఒపీనియన్ తీసుకోండి. ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు పెట్టి ప్రాపర్టీ కొంటారు, కానీ లీగల్ ఒపీనియన్ తీసుకోవడానికి ఎంత పడుతుందండి? సో లీగల్ ఒపీనియన్ తీసుకోండి, ఆ తర్వాతనే కొనాల వద్ద డిసైడ్ కాండి. అండ్ ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే ఎంక్రోచ్ చేసినా కూడా ఏముందిలే అని వదిలేస్తుంటారు. అట్లా సంవత్సరాల తరబడి వదిలేస్తే మీ చేయి దాటిపోతుంది ఆ ప్రాపర్టీ. సో ఎవరైనా ఎంక్రోచ్ చేసినట్టు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ట్రై టు అపాయింట్ అ లాయర్ అండ్ కంటెస్ట్ ద కేస్ అనేది వేసేయండి. కేసులో ఎవరైనా ఎంక్రోచ్ చేసినా ఏం చేసినా. సో ఈ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలంటే ఫస్ట్ మీకు ఉండాల్సిన లీగల్ అవేర్నెస్, ఆ లీగల్ అవేర్నెస్ పెంచుకోండి.